రాష్ట్ర రాజకీయాల్లో యువగళం అనేది ఒక చారిత్రాత్మక పాదయాత్రగా టీడీపీ వర్గాలు చెప్పుకుంటాయి. అయితే ఈ యువగళం పాదయాత్ర ప్రారంభమై 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ నెల 27వ తేదీన టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో కేకులు కట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేకులు కట్ చేశారు. ఆ నాయకులు కొంతమంది వరకు శుభాభినందనలు చెప్పుకున్నారు. కానీ నిజంగా యువగళం పాదయాత్రకు సంబంధించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యువగళం పాదయాత్ర యొక్క ఆవశ్యకత, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా ప్రజల్లోకి వెళ్ళాయా, కార్యకర్తల్లోకి వెళ్ళాయా అంటే, నేను చాలామందితో మాట్లాడిన సందర్భంలో జనవరి 27 యువగళం పాదయాత్రకు సంబంధించినటువంటి అంశాన్నే టీడీపీ కార్యకర్తల్లోకి తీసుకెళ్ళలేకపోయింది నాయకత్వం అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే సెంట్రల్ ఆఫీస్లో కేకులు కట్ చేశారు, కొంతమంది నాయకులు తినిపించుకున్నారు. ఒకళ్ళిద్దరు మాత్రమే నాయకులు కూడా మీడియాతో మాట్లాడారు. అంటే నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి పాదయాత్రని ఫోకస్ చేసుకోవటం, ఆ రోజు జరిగినటువంటి అంశాలని గుర్తు చేసుకోవటం, ఎందుకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళారు, ఆ తర్వాత ఏం జరిగింది, నిజంగా చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా నాయకులు ప్రజలకు మళ్ళీ మరొకసారి గుర్తు చేయాల్సిన సందర్భం అయితే ఏర్పడింది. కానీ ఎందుకనో అది టీడీపీ నాయకుల నుంచి, టీడీపీ కీలకమైనటువంటి నాయకుల నుంచి కొంత ఆ స్పందన కరువడింది. దీంతో నిజంగా నారా లోకేష్ యువగళానికి సంబంధించినటువంటి అంశం మరొకసారి వార్తల్లోకి వెళ్లకుండా, చర్చల్లోకి వెళ్లకుండా, టీడీపీ క్రియాశీలక సభ్యుల్లోకి వెళ్లకుండా మాత్రం గడిచిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు దాన్ని ప్రస్తావించాల్సి వస్తుందంటే, మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు గడిచి 3 రోజులు అవుతుంది. ఆ రోజు జరిగినటువంటి అంశాలు, టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో జరిగినటువంటి అంశాలు నేను కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ సందర్భంగా యువగళం పాదయాత్రకి సంబంధించి మీడియాతో మాట్లాడతారా అనేటువంటి అంశం వచ్చినప్పుడు కేవలం ఒకళ్ళిద్దరు మాత్రమే పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒక నిస్తేజం, ఒక రకమైనటువంటి అభద్రతాభావంతో దాని గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఏముంది అన్నట్లుగా బిహేవ్ చేసినటువంటి పరిస్థితిని నేను గమనించడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలను కూడా అనేక సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు, నిజంగా జనవరి 27 యువగళం పాదయాత్ర ప్రారంభమైన రోజా, మాకు అంత ఇంకా ఐడియా రాలేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నిజంగా టీడీపీ శ్రేణుల్లో కానీ, నాయకుల్లో కానీ గమనించుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ వర్గాలు, టీడీపీ నాయకులు బయటికి రాలేని సమయంలో ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎంతో చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి సాయం చేసినప్పటికి కూడా ప్రత్యేకించి నారా లోకేష్ ప్రారంభించినటువంటి యువగళం మాత్రం చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. నారా లోకేష్ కూడా ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా, అంటే అంతకుముందు సాఫ్ట్వేర్ బాయ్గా లేదంటే వాళ్ళ నాన్నచాటు బిడ్డగా మాత్రమే నారా లోకేష్ పరిగణించబడేవారు. ఆ ప్రతిపక్షాలు కూడా చాలా హేళన చేసాయి. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కొంత నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే యువగళం పాదయాత్ర ప్రారంభించారో, ఆ యువగళం పాదయాత్ర తర్వాత నిజంగా చెప్పాలంటే నారా లోకేష్ ఒక పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా పరిపక్వత చెందటానికి, పరిపక్వత సాధించడానికి మాత్రం ఆ యువగళం మాత్రం ఖచ్చితంగా ఒక హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి కూడా ఈ యువగళం అనేది చాలా ఉపయోగపడింది నారా లోకేష్కి. ఆ తర్వాత ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ పూర్తి స్థాయిలో ఒక మాస్ లీడర్గా ఆవిర్భావం చెందడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ఇంకొకసారి చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఎవరైతే టీడీపీ నాయకులు బయట రోడ్ల మీదకి వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేశారో వాళ్ళకి తర్వాత పదవులు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పోరాటాన్ని మాత్రం టీడీపీ నాయకులు మర్చిపోతున్నారు అనేటువంటి మాట టీడీపీ కార్యకర్తలో ఉంది. ఎందుకంటే మాకు పదవి వచ్చేసింది, మేము ప్రశాంతంగా ఉన్నాం అనేటువంటి ఆలోచన ధోరణితో చాలామంది టీడీపీ నాయకులు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కోల్పోతున్నారా, నష్టపోతున్నారా అనేటువంటి అంశం మాత్రం కనిపిస్తూ ఉంది. టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో కూడా చూసినప్పుడు మనకి పదవులు వచ్చేసినాయి కాబట్టి మనం మీడియాతో మాట్లాడకూడదు, మనం కార్యకర్తలకు దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానం
చాలామంది కార్యకర్తల్ని నాయకుల్ని కొంత కలవరపాటుకు గురి చేస్తుంది. ఎందుకంటే రాబోయేది మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. అవి ముగిసిన వెంటనే మరొకసారి ఎన్నికల వేడి కూడా రాబోతుంది. ఎందుకంటే 2 ఏళ్ళు దాదాపుగా పూర్తవుతుంది రేపు మే జూన్ నెలకి. సో 2 నెలల తర్వాత ఖచ్చితంగా 3-4 నెలల తర్వాత 2 ఏళ్ళు పూర్తయితే ఇంకొక 2 ఏళ్ల సమయం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు మరొకసారి అంటే చాలా జాగ్రత్తగా జాగృతి అవ్వాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యువగళం పాదయాత్ర లాంటి ఒక ఘటనని 3 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా కార్యకర్తల్లోకి వెళ్ళాలి, నారా లోకేష్ చేసినటువంటి యువగళం పాదయాత్ర ద్వారా పార్టీ ఎలా లబ్ధి పొందింది, ఏ స్థాయిలో లబ్ధి పొందింది అనేటువంటి విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఆ రోజు వైసీపీ పాలన చేసినటువంటి ఆ నేతలు చేసినటువంటి ఇబ్బందులు, గురి చేసినటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరగాలి. కానీ మేము అధికారంలో వచ్చేసాము, మేము పదవుల్లో ఉన్నాం కాబట్టి మేమేం మాట్లాడటానికి వీల్లేదని అంటే ఆ రోజు మాట్లాడినటువంటి అధికార ప్రతినిధులు కానీ లేదా ఇతరత్ర నాయకులు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా అధికారం అనుభవిస్తున్న వాళ్ళు కానీ మాట్లాడితే ఏంటి తప్పు, పార్టీ వల్ల వచ్చినటువంటి పదవులు కానీ అధికారాలు కానీ పార్టీ గురించి మాట్లాడితే ఏంటి తప్పు అనేటువంటి ఒక చర్చ అయితే కార్యకర్తల్లో కొనసాగుతుంది. అయితే ఈ ఒక్క అంశమే కాదు, అనేక కీలకమైనటువంటి అంశాల్లో అంటే ద్వితీయ శ్రేణి నాయకత్వం, అంటే పై స్థాయి నాయకత్వం చంద్రబాబు, నారా లోకేష్ ప్రతినిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం ఆయన విదేశాలకు వెళ్ళినా ఇక్కడికి వచ్చినా ఆయన అలుపన్నదే లేకుండా తిరుగుతూనే ఉంటారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం కొంత ఏమరపాటుగా ఉంటుంది, అలసత్వంగా ఉంటుంది. అందుకే యువగళం పాదయాత్రకు సంబంధించినటువంటి ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఆ రోజు జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మరొకసారి కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విషయంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట కొద్దిమంది మంత్రులు అడపదడప కొన్ని చోట్ల కార్యక్రమాలు పెట్టారు, కొన్ని చోట్ల కేకులు కట్ చేశారు. కానీ యువగళం పాదయాత్ర జరిగినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఆ స్థాయిలో నాయకులు ఎందుకనో వెళ్ళలేకపోయారు, ఎందుకనో ప్రజలకు తీసుకెళ్ళలేకపోయినటువంటి చర్చ అయితే జరుగుతుంది. దీనికి నాయకుల మధ్య వస్తున్నటువంటి విభేదాలు లేదా ఒక రకమైనటువంటి నిస్తేజం, పార్టీలో ఏదో ఒక రకంగా ఒక గ్రూపులో ఉన్నటువంటి నిస్తేజం అది పార్టీ మొత్తానికి అలుముకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ పరిస్థితి అయితే వస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇక్కడి నుంచి అయినా సరే పార్టీ అధిష్టానం అంటే ఇలాంటి అద్భుతమైన సంఘటనలు, అద్భుతమైనటువంటి వ్యవహారాలు వచ్చినప్పుడు దాన్ని ఏ స్థాయిలో ప్రజలకు తీసుకెళ్ళాలి, ఏ స్థాయిలో నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి అందేలాగా అంటే చేయాలి అనేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతోపాటు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి అందుబాటులో ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన పార్టీ శ్రేణుల్లో ఉంది.